హాయ్ గాయ్స్, ఇది జయశ్రీ. ఈరోజు నాకు వీక్ ఆఫ్ అని నేను మా పేరెంట్స్తో కలిసి నేను బయటకు వెళ్తున్నానండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే పీవీపీ స్క్వేర్కి వెళ్తున్నానండి. మేమైతే పీవీపీకి వచ్చేసాం. ప్రజెంట్ అయితే పీవీపీ స్క్వేర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. మేము ఆ గ్రౌండ్ ఫ్లోర్లో హెల్త్ అండ్ గ్లో క్రీమ్స్ అనే దాని దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ అన్ని ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. నా ఫేస్ అనేది చెక్ చేశారు. 80% వరకు క్లియర్గా ఉంది, బాగుంది అన్నారు. ఇదా 20%కి క్రీమ్స్ అనేవి యూజ్ చేయమన్నారండి. క్రీమ్స్ ఏదా అనుకున్నాం, మాల్కి వచ్చి జస్ట్ వీడియో తీసుకున్నాం. కానీ తర్వాత అయితే హెల్త్ గ్లోలో ఈ రెండు తీసుకున్నాను నేను. దీనికి ఇప్పుడు 575 రూపీస్ పెట్టుబడి మా పేరెంట్స్ది కాదు, నాదే. ఫైనల్గా అయితే మినీ సోనీకి వచ్చేసానండి. నా మినీ సోనీలో ఏంటంటే పర్ఫ్యూమ్స్ అనేవి తీసుకుంటాను. వీళ్ళ దగ్గర లిడ్ బామ్స్ పర్ఫ్యూమ్స్ బాగుంటాయండి. సో నేను లిడ్ బామ్స్ అండ్ పర్ఫ్యూమ్ తీసేసుకొని నేను ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటే మమ్మీ ఏమో నా కోసం షాపింగ్ ఇంకా చూస్తుంది. ఇంకా బయటకు వచ్చేసాము. పైకి ఎక్కడికి చెప్పమ్మా? పైకి ఎక్కడికి? వెళ్తే మాత్రం ఈజీ వల్ల టాప్స్ ఇప్పించాలి. అంత లేదండం కదా, నాకు ఇప్పించాలి, నాకు కావాలి. మా డబ్బులు నువ్వే ఎత్తావు ఇప్పుడు. ఇక దీని బిల్లు కూడా నువ్వే కడతావు, నాకు అనవసరం. డబ్బులు నేను టాప్ తీసుకుంటాను, నువ్వే బిల్లు. ఇది నేను బిల్ చేశాను కదా, ఓకే. గూగుల్ పేలోకి వెళ్ళు. పైన టాప్స్, అయ్యో టాప్స్ అక్కడ ఉంది. ఏం డైలాగ్ చెప్పమ్మా? అన్నీ దొరుకుతుందా? ఎప్పుడు చెప్పినా చెప్పకపోయినా ఏమో. నిజంగా నాకు భరించే వాళ్ళు రారా అమ్మా? చెప్పమ్మా. నేనేం చేశానమ్మా? నేను ఇన్నోసెంట్ గోల్ అమ్మా. భరించడం కష్టం. దేని విషయంలో? అన్ని విషయాల్లో. ఇంకెందుకు చెప్పే, షాపింగ్ విషయంలో నేను చెప్పి మెయిన్గా తెలిసిపోయిందా అమ్మా? అయితే నా జీవితం అంతా నువ్వే పోషిస్తావే అండి. తప్పదుగా మరి. పెళ్ళి చేయవా? చేయవా? వాడు భరించలేడన్నా నన్ను, నేను వాడిని భరించలేనన్నా. ఆడిని భరించలేదు. బా ఏం క్లారిటీతో చెప్పారమ్మా, బాగా చెప్పింది మా అమ్మ క్లారిటీతో. ఎప్పటికైనా నాకు ఒకళ్ళు వస్తారు నన్ను భరించేవాళ్ళు, అప్పుడు నువ్వే చెప్తావు ఎలా భరిస్తున్నావురా నాయనా అని. చూద్దాం నాకు భరించేవాళ్ళు రాను అంటున్నాను. లేదమ్మా, నేను తీసుకొస్తాను, నేను భరించేవాడినే తీసుకొస్తాను, సరేనా? మా నాన్న నాకు